దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రిబిడ్డలారా, యేసు తిరుహృదయ పండుగ శుభాకాంక్షలను దీవెనలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ శరీరములో ఎన్నో అవయవాలు, అందులో ప్రధానమైనది, బహుశా ముఖ్యమైనది గుండె, హృదయం. వెరీ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ మచ్ ఫ్యాసినేటింగ్. ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నాం, అనుభూతికి తెచ్చుకుంటున్నాం. మన కుటుంబాలలో, చుట్టాలలో, బంధువులలో, సంఘములో, సమాజంలో ఎన్నెన్నో గుండె సంబంధిత రోగాలు, ఎన్నెన్నో గుండె సంబంధిత జబ్బులు రోజు రోజుకి పెంచి పెరిగిపోతున్నాయి. దేవుని యందు ప్రియులారా, హృదయ రోగాలు, హృదయ జబ్బులు భౌతికంగా, ఫిజికల్లీ, శారీరకంగా చూస్తే హార్ట్ అటాక్స్ వృద్ధులకు మాత్రమే కాదు, యవ్వన బిడ్డలకు కూడా హార్ట్ అటాక్స్, గుండెపోటుల సమస్యలు. హోల్స్ ఇన్ ద హార్ట్, గుండెలో రంధ్రాలు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్, గుండె ష్రింకింగ్ అన్నమాట, ఏదో సమస్యలతో సరిగ్గా పనిచేయకపోవడం. నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీస్, గుండెకు వెళుతున్నటువంటి నరాల మధ్యన క్రొవ్వు పేరుకుపోవడం, అవి దళసరగా అయిపోవడం నరాలు, లేదంటే అక్కడ క్రొవ్వు పట్టిపోవడం, రక్త ప్రసరణ జరగకపోవడం, ఇలాంటివి ఎన్నెన్నో మన అనుదిన జీవితంలో చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇక ఇమోషనల్గా కూడా గుండెకు ఎన్నెన్నో రోగాలు. బ్రోకెన్ హార్ట్స్, విరిగి నలిగిన హృదయాలు. ఫ్రెండ్షిప్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్. సంబంధ బాంధవ్యాల విఫలమైనప్పుడు గుండెకు కలుగుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇంకా చూస్తే ఫియర్ఫుల్ హార్ట్స్, నిరంతరం భయముతో కంపిస్తున్నటువంటి హృదయాలు. యాంగ్జియస్ హార్ట్స్, ఆందోళనతో ఉన్నటువంటి హృదయాలు. డిస్కరేజ్డ్ హార్ట్స్, నిరుత్సాహముతో నిండిపోయిన హృదయాలు. లోన్లీ హార్ట్స్, ఒంటరితనముతో మిగిలిపోతున్న హృదయాలు. రిజెక్టెడ్ హార్ట్స్, తిరస్కరించబడిన హృదయాలు చాలా ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఫిజికల్లీ, ఇమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా గుండెకు ఎన్నెన్నో రోగాలు. ఏంటో తెలుసా? అన్ఫర్గివింగ్ హార్ట్స్, క్షమించలేని హృదయాలు. సిన్ఫుల్ హార్ట్స్, పాపముతో నిండిపోయిన హృదయాలు. అన్రిపెంటెంట్ హార్ట్స్, మార్పును అంగీకరించని హృదయాలు, మారు మనస్సు నొందని హృదయాలు. స్టబర్న్ హార్ట్స్, కఠినమైన హృదయాలు. లూక్ వామ్ హార్ట్స్, నులువెచ్చని హృదయాలు. లస్ట్ఫుల్ హార్ట్స్, కామముతో నిండిపోయిన హృదయాలు. కామం, ఎవరిని చూసినా కామముతో నిండిపోయిన హృదయాలు. అన్ఫెయిత్ఫుల్ హార్ట్స్, అవిశ్వాస పాత్రమైన హృదయాలు. ఎన్నున్నాయో హృదయానికి పట్టిన రోగాలు ఎన్నెన్నో. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి పరిస్థితులలో మనందరి హృదయాలకు, మనందరి హృదయ రోగాలకు ఒకే ఒక్క హృదయం శరణం.
అదే యేసు తిరుహృదయం. దేవుని యందు ప్రియులారా, ఈ యేసు తిరుహృదయం అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయముతో ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటుందట. ఈ రెండు హృదయాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసు తిరుహృదయం, అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయం. యేసు తిరుహృదయం ఎటువంటిది? అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయం మనకు ఏమి నేర్పిస్తుంది? దేవుని యందు ప్రియులారా, యేసు తిరుహృదయం మన శరణం, యేసు తిరుహృదయం మన ఆధారం, యేసు తిరుహృదయం మన రక్షణం. ఒక చిన్న ఉపమానంతో, కథతో ప్రారంభిస్తాను. ఒకానొక విచారణలో ఆదివారం పూజ అయిన తర్వాత కేటగిజం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఆ టీచర్ గారు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకు పాఠాలు చెబుతూ చాలా చక్కగా పాఠాలు చెప్తూ ఉంటారు, సత్యోపదేశ తరగతులు. ఒక రోజున ఈ టీచర్ గారు అడుగుతున్నారంట పిల్లలందరినీ కూడా ఒక ప్రశ్న. ఏమంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ యాటిట్యూడ్ అండ్ ద హ్యూమన్ యాటిట్యూడ్? ఏంటది? డివైన్ యాటిట్యూడ్ అండ్ ద హ్యూమన్ యాటిట్యూడ్. దైవికమైన దేవుని హృదయ మనస్తత్వం, దేవుని మనస్తత్వం ఎలాగుంటుంది, మానవుని మనస్తత్వం ఎలాగుంటుంది అని అడిగారంట. పిల్లలు ఎవరో సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఆవిడ సమాధానం చెప్తున్నారు. డివైన్ యాటిట్యూడ్, దేవుని మనస్తత్వం ఎలాగుంటుందంటే గివ్ 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 అండ్ ఫర్గివ్. దేవుని మనస్తత్వం ఇస్తూనే 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 ఉంటుంది, దీవిస్తూనే ఉంటుంది, క్షమిస్తూనే ఉంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది, చిట్ట చివరికి క్షమిస్తుంది కూడా. గివ్ అండ్ గివ్ అండ్ గివ్ అండ్ ఫర్గివ్. ఇది దేవుని మనస్తత్వం. రెండవది మానవుని మనస్తత్వం ఎటువంటిది? గెట్ 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 అండ్ ఫర్గెట్. ఓకే, పొందుకుంటాం పొందుకుంటాం పొందుకుంటాం, ఇస్తున్న దేవునినే మరిచిపోతూ ఉంటాం. ఇది మానవుని యొక్క హృదయ మనస్తత్వం. దేవుని యందు ప్రియులారా, దేవుని హృదయం ఇస్తూనే ఉంటుంది, క్షమిస్తుంది కూడా. మానవ హృదయం పొందుతూనే ఉంటుంది, పొందిన వ్యక్తిని, ఇచ్చిన వ్యక్తిని మర్చిపోతూ ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ రోజున ఇటువంటి మానవ హృదయాలమైన మనము దైవీకమైన హృదయముగా, దైవీకమైన మనస్తత్వముగా మారాలి అంటే మన హృదయాలను, మన జీవితాలను యేసు తిరుహృదయమునకు, అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయమునకు సమర్పణ చేసుకోవాలి. లెట్ us consecrate our lives, our families, our hearts to this sacred heart and to this immaculate heart. దివ్య హృదయం, నిష్కలంక హృదయం, పాపము లేని హృదయం. దేవుని యందు ప్రియులారా, యేసు తిరుహృదయం మరియ నిష్కలంక హృదయముతో ముడిపడి ఉంటుంది అన్నాం కదా. దానికి గాను 3 ఉదాహరణలు చెప్తాను. 1, యేసు ప్రభు చెప్పిన మాట. 2, ఒక పునీతురాలు లూసియా చెప్పిన మాట. 3, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ CCC చెబుతున్నటువంటి మాట. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఫాతిమా నగరములో మరియ తల్లి దర్శనాన్ని పొందుకున్న ఒకానొక బాలిక లూసియా అని కూడా అంటారు. లూసియాకు ఒకరోజు తను ప్రార్థన చేసుకుంటుండగా దర్శనములో ఇలా చెప్తున్నారంట. లూసీ, ఐ వాంట్ మై చర్చ్ టు పుట్ ద డివోషన్ టు దిస్ ఇమ్మాక్యులేట్ హార్ట్ బిసైడ్ ద డివోషన్ ఆఫ్ మై సేక్రెడ్ హార్ట్. నా తిరుహృదయమును ప్రక్కనే మరియ తల్లి నిష్కలంక హృదయాన్ని కూడా
సర్వమానవాళి గౌరవించాలని, చూడాలని, ఆదర్శం పొందాలని నేను ఆశిస్తున్నాను అన్నారంట. అందుకే 1980s 90sలో మీరు గమనించారో లేదో, ఎప్పుడు కూడా యేసు తిరుహృదయం, మరియతల నిష్కలంక రెండు కలిసే ఒక ఫోటోలో వచ్చేవి. దే వర్ నాట్ సెపరేటెడ్, ఎప్పుడు కలిసే వచ్చేవి. దేవుని యందు ప్రియులారా, ఎందుకని అంటే యేసు తిరుహృదయం ఎక్కడి నుంచి వచ్చింది? మరియ తల్లి హృదయము నుండి ఆ యొక్క రక్తం వెళ్ళగా దేవుని యొక్క శరీరం మానవ అవతారం ఎత్తుతూ ఉన్నాడు. ఆ దేవుడు సైతం ఆ తల్లి హృదయములో గుండెను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఈ తల్లి గుండె నుంచి ప్రవహించినటువంటి రక్తంతోనే. ఈ తల్లి గుండె నుంచి ప్రవహించిన రక్తముతో యేసు తిరుహృదయం చేయబడింది, రూపుదిద్దుకుంది. సో యేసు తిరుహృదయం ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, నిష్కలంక హృదయముతో. యేసు ప్రభు అంటున్నారు లూసీతో, సర్వశ్రీ సభ, నా కోరిక ఏంటంటే నా తిరుహృదయము ప్రక్కనే నిష్కలంక హృదయాన్ని కూడా సర్వ ప్రజలు ప్రేమించాలి, గౌరవించాలి, ఆదర్శమును పొందుకోవాలి అంటున్నారు. ఇక రెండవది లూసీ చెప్తున్న మాట దేవుని యందు ప్రియులారా, ఆవిడంటున్నారు, ద వర్క్ ఆఫ్ అవర్ రిడెంప్షన్ బిగాన్ అట్ ద మూమెంట్ వెన్ ద వర్డ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ in order to assume a human body in the womb of Mary. మన రక్షణ ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకము నుండి దేవుని ఆత్మ మరియ తల్లిపై దిగిరాగా, దైవ కుమారుడు తల్లి గర్భములో ప్రవేశించగా ఆ క్షణము నుండి మన రక్షణ ప్రారంభమైంది. ఎందుకంటే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ద బ్లడ్ ఆఫ్ మేరీ టేకెన్ ఫ్రమ్ హర్ ఇమ్మాక్యులేట్ హార్ట్. క్రీస్తు రక్తం ఈ మరియ తల్లి రక్తము నుండి తీసుకోబడింది. మరియ తల్లి గుండె నుండి ప్రవహించిన రక్తముతో యేసు హృదయం, యేసు శరీరం రూపుదిద్దుకుంది. కనుక దే ఆర్ ఆల్వేస్ వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. దేవుని యందు ప్రియులారా, ఇది లూసీ అనే పునీతురాలు చెబుతున్న మాట. ఇక మూడవదిగా తల్లి అయిన శ్రీసభ, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, దీనినే CCC అంటారు. ఏమంటారు చెప్పండి, దాని ఫుల్ ఫామ్ ఏంటి? క్యాథలిక్ చర్చ్ సత్యోపదేశం 964 964 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మేరీస్ రోల్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ హర్ యూనియన్ విత్ క్రైస్ట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్. అనగా మరియ తల్లి యేసు ప్రభునితో నుండి వేరు చేయబడలేనంత బంధమును కలిగి ఉన్నారు. దెర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ యూనియన్, విడదీయరాని బంధం మరియ తల్లికి యేసు ప్రభునికి ఉన్న బంధం. అటువంటి బంధముతో ఆ రెండు హృదయాలు నిరంతరము కనెక్ట్ అయి ఉంటున్నాయి అంటూ తల్లి అయిన శ్రీసభ బోధిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇప్పటి వరకు చెప్పినటువంటి హృదయ రోగాలు 3 రకాలు: ఫిజికల్లీ, ఇమోషనల్లీ, స్పిరిచువల్లీ. ఒక చిన్న ఉపమానం చెప్పాను. తర్వాత 3 వాక్యాలు, స్టేట్మెంట్స్, యేసు ప్రభు చెప్పిన మాట, లూసీ అని పునీతురాలు చెప్పిన మాట, తల్లి అయిన శ్రీసభ క్యాటకిజం చెప్తున్నటువంటి మాట చెప్పిన తర్వాత ఈరోజు మన యొక్క ప్రధాన ధ్యానాంశంలోకి అడుగు పెడుతున్నాం. మన ధ్యానాంశం ఈ 2 హృదయాలను ధ్యానించడం. మొట్టమొదటి ధ్యానాంశం యేసు తిరుహృదయం. వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఈజ్ దిస్ హార్ట్? ఎటువంటి హృదయం ఈ హృదయం? దేవుని యందు ప్రియులారా, 3 ముఖ్యమైన ప్రధానమైన లక్షణాలను ఈ తిరుహృదయంలో మనం చూస్తున్నాం. చాలా టూకీగా చెప్పేస్తున్నాను. 3 ప్రధానమైన లక్షణాలను యేసు తిరుహృదయంలో మనం చూస్తున్నాం.
నెంబర్ 1, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ అ హార్ట్, ఏ మర్సిఫుల్ హార్ట్. యేసు తిరుహృదయం దయాపూరిత హృదయం. చెప్పండి అందరూ, అందరూ గట్టిగా చెప్పండి. ఏంటి ఆ హృదయం అంటే? ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ మర్సీ, ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్, ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్. దయాపూరితమైన హృదయం యేసు తిరుహృదయం. దేవుని యందు ప్రియులారా, అనేక ఉదాహరణలు. యేసు ప్రభు బోధిస్తూ ఉండగా అనేక మంది అక్కడ కూర్చొని ఉంటే ఎవ్వరూ అడగలేదు వాళ్ళకి ఆకలేస్తుందని. ఎవరు నాకు అన్నం పెట్టని ఎవరు అడగలేదు. యేసు ప్రభువే గుర్తిస్తున్నారు, మీరే వీరికి భోజనమును సమకూర్చండి. మా వల్ల కాదు బాబు. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, ఇదిగో రొట్టెలను తీసుకొని దేవునికి వందనాలు చెప్పి వారందరి ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత దయగల దేవుడు అంటే తన బిడ్డల యొక్క అవసరాలను గుర్తించే దేవుడు, తన బిడ్డల యొక్క కష్టాలను చూచే దేవుడు. నిర్గమకాండంలో ఒక వాక్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఏంటంటే యెహోవా దేవుడు అంటాడు, మండు చిన్న పొదలో మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రజల కష్టములను కన్నులారా చూచాను, నా ప్రజల నిట్టూర్పులను చెవులారా విన్నాను, వారిని రక్షించడానికై పరలోకము నుండి దిగి వచ్చాను అంటాడు. ఐ హ్యావ్ సీన్ ద మిజరీస్ ఆఫ్ మై పీపుల్, I have heard the cries of my people, I have come down to redeem them. దేవుని యందు ప్రియులారా, ఎంత దయగల దేవుడు మన దేవుడు, దయార్ధ హృదయుడు మన దేవుడు, దయతో నిండినటువంటి దేవుడు ఈ యేసు ప్రభువు. ఆ తిరు హృదయం దేవుని యందు ప్రియులారా. మరొక ఉదాహరణ చూద్దామా? మీరు సైతం ఆలోచించవచ్చు. బైబిల్ అంతా మనకు చాలా మటుకు తెలుసు కదా. నాయూను ఒక గ్రామానికి వెళ్తున్నాడు. అక్కడ ఏమైంది? ఒక విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు. నువ్వు నేనేమంటాం? నాకేటి అనుకుంటామేమో. ఇంకా ఏమనుకుంటాం? అయ్యో పాపం, చుచ్చొచ్చొచ్చో అంటారు.
సున్నితమైన హృదయం దేవుని యందు ప్రియులారా. ఎంత త్యాగం అంటే ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తారు, ఆయన చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. వీలైతే అది నాకు ఎవరైనా పంపిస్తే నేను మీకు పంపిస్తా. ఓకే, చాలామంది దగ్గర చూశాను దేవుని యందు ప్రియులు. వై దిస్ సేక్రెడ్ హార్ట్ ఈజ్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. ఈనాటి 2వ పట్టణంలో రోమీలకు రాయబడిన లేఖలో మనం చూస్తున్నాం, ఎవడైనా ఫస్ట్ నీతిమంతుని కోసం సైతం ఎవడో మరణించడు. రైట్, నీతిమంతుని కోసం సైతం ఎవడో మరణించడు. ఒకవేళ ఎవడైనా ఒక మంచోడు ఉంటే, మీలంటోడు ఎవడో మంచోడు ఉంటే నీతిమంతుని కోసం ఎవరైనా మరణిస్తారేమో. కానీ హలో ఉంటున్నారా, మనము పాపాత్ములుగా ఉండగానే, మనము ప్రేమించకపోయినా, మనం కృతజ్ఞత చెప్పకపోయినా, మనం తిరిగి వందనాలు చెప్పకపోయినా, మనం ప్రార్థించకపోయినా, మనం గుడికి రాకపోయినా, మనం మంచి జీవితం జీవించకపోయినా, ఆయన మాత్రం మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. వేరేస్ ఐ కెనాట్ డూ, యూ కెనాట్ డూ. ఒక వ్యక్తికి మంచి చేస్తాం, వాళ్ళు మంచిగా ఉంటే చేయాలనిపిస్తుంది. వాళ్ళు పిచ్చి పనులు చేస్తే, పాడు పనులు చేస్తుంటే, నీతో నాకు కుదరదయ్యా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అంటాను. మనం అలాగే చేస్తాం. చెప్పాను కదా ఫస్ట్లో, డివైన్ యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్. దిస్ ఈజ్ హ్యూమన్ యాటిట్యూడ్. మనలో ఎవడైనా మంచి వాళ్లకు సైతం మంచి చెయ్యలేం. కొంతమంది ఎవరైనా చేస్తే మంచి వాళ్ళకే మంచి చేస్తారు. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్, దిస్ హార్ట్ ఈజ్ డిఫరెంట్, దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్, దిస్ గాడ్ ఈజ్ డిఫరెంట్. ఏంటి డిఫరెంట్ అంటే, మనము పాపాత్ములుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించెను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. సర్వమును దారపోసిన దేవుడు, దేవుని యందు ప్రియులారా. ఒకానొక సమయంలో అగైన్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్, గెత్సెమనీ తోటలో ఆ రాత్రి ఈ 12 మంది
11 మంది అపోస్తులు, 12వ వాడు యేసుప్రభు. యోధాస్కరిత అవతల గ్రూప్లో ఉన్నాడు కదా, దొంగల గ్రూపులో ఉన్నాడు యోధాస్కరిత. వీళ్ళందరూ ఒకలాగే ఉంటారు, ఆల్మోస్ట్ సేమ్ హైటు, సేమ్ వెయిట్, సేమ్ గెటప్, అన్నీ కూడా సేమ్ వస్త్రధారణ అందరికీ కూడా. కనుక యేసుప్రభు ఎవరో తిరిగిట్ల చీకట్లో కాగడాలు పట్టుకొని వచ్చారు, కటిక చీకట్లో. శిష్యులను పట్టుకున్నాడు, ఎవరు? బంట్రోతులు. యేసుప్రభు ముందుకు వచ్చి, మీకు ఎవరు కావాలి? మేము నజరేయుడని యేసు మాకు కావాలి, నేనే ఆయనను, వీరిని విడిచిపెట్టండి. చూసారా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే గొప్పదైన ప్రేమ ఒకటి లేదు. నా ప్రాణములు ఎవడూ తీసుకొనలేడు, నేనే దానిని ఉచితముగా దారపోయుచున్నాను అంటాడు. తన ప్రాణములను దారపోసే త్యాగము కలిగిన హృదయం యేసు హృదయం. దేవుని యందు ప్రియులారా, ఇది మన రెండవ ధ్యానాంశం. మొదటిది, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ మర్సిఫుల్ హార్ట్. తెలుగులో దయాపూరిత హృదయం. రెండవది, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ హార్ట్. తెలుగులో త్యాగపూరితమైన హృదయం. చెప్పవాలి, గట్టిగా చెప్పండి, మీరు వింటున్నారని తెలుస్తుంది. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది, దేవుని యందు ప్రియులారా, యేసు హృదయం. ఓకే, ఆల్ ఎంబ్రేసింగ్ లవ్, ఆల్ ఎంబ్రేసింగ్ హార్ట్. ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ అన్ ఆల్ ఎంబ్రేసింగ్ హార్ట్. అంటే యేసు హృదయం అందరినీ చేరదీసే హృదయం. యేసు హృదయం అందరినీ తన హక్కున చేర్చుకునే హృదయం. కుల, మత, వర్ణ, జాతి విభేదాలు లేకుండా అందరినీ తన వద్దకు చేరదీస్తున్న హృదయం. ఏమంటున్నారు ప్రభు? భారముచే అలసి సొలసి ఉన్న కథోలికులారా, క్రైస్తవులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తాను. హీ వెల్కమ్డ్ ఆల్, హీ ఎంబ్రేస్డ్ ఆల్. అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని వర్ణాల వారిని ఆయన స్వీకరిస్తున్నాడు. పేదలను, ధనికులను, పుణ్యాత్ములను, పామరులను, పాపాత్ములను, చిన్నవారిని నా యొద్దకు రండి, చిన్నవారిని, పెద్దవారిని, పురుషులను, స్త్రీలను, ద్రోహులను, తనను పట్టి ఇచ్చే యోధా ఇస్కారియోతును కూడా ఆయన ఆహ్వానించాడు. తన వస్త్రాలు చించి, తన చేతులకు మేకులు కొట్టి, తన ముఖంపై ఉమ్ము పోసి, తన నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టి కొట్టి, తన సిలువకు వేలాడగొట్టినటువంటి వాళ్ళని సైతం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించండి అంటూ వారిని సైతం తన హక్కును చేర్చుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆల్ ఎంబ్రేసింగ్ హార్ట్, అందరినీ చేరదీసే హృదయం, అందరినీ తన హక్కును చేర్చుకునే హృదయం యేసు హృదయం. దేవుని యందు ప్రియులారా, నౌ వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన సంగతి ఏంటి? ఈ యేసు హృదయాన్ని ఆరాధిస్తున్న మనం దయాపూరిత హృదయం, త్యాగపూరిత హృదయం, అందరినీ హక్కును చేర్చుకునే హృదయాన్ని ధ్యానిస్తున్న మనం, ఈజ్ మై హార్ట్ ఏ హార్ట్ ఆఫ్ మర్సీ? నా హృదయములో దయ ఉందా? నా హృదయములో దయా కనికరములు కలవా? నా హృదయము త్యాగము చెయ్యగలదా? నా హృదయము అందరినీ ఆదరించగలదా? అందరినీ ప్రేమించగలదా? వాడు కలర్ చూసి ప్రేమించేవాడు, వారి బట్టలు చూసి ప్రేమించేవాళ్ళం, వాళ్ళ పరసు చూసి ప్రేమించేవాళ్ళం, వాళ్ళ క్యారెక్టర్ చూసి ప్రేమించేవాళ్ళం, వాళ్ళ హైటు వెయిట్ను చూసి ప్రేమించేవాళ్ళం, వాళ్ళ వస్తువులను వాహనాలను చూసి ప్రేమించేవాళ్ళం. మనమైతే
హౌ కెన్ వీ బీ ద చిల్డ్రన్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్? ఈ తిరుహృదయానికి సరైనటువంటి బిడ్డలం మనం కాగలమా? ఆయన ఆప్తులం మనం కాగలమా? ఆయన శిష్యులం మనం కాగలమా? ఆయన సేవకులము అని మనం చెప్పుకోగలమా? దేవుని యందు ప్రియులారా, నీ హృదయములో దయ, నీ హృదయములో త్యాగం, నీ హృదయములో అందరినీ అంగీకరించే మనస్తత్వం ఉండాలి. నీ పక్కన ఒక పేదవాడు కూర్చుంటే కింద మీద చూసే మనిషివా నువ్వు? నీ పక్కన కూర్చొని చిన్నది అంటూ కూడా పక్క వెళ్ళిపో, దూరం వెళ్ళిపో, ముందుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని చెప్పే మనిషివా నువ్వు? ఫ్యాను నాకే అని కూర్చునే మనిషివా నువ్వు? పరుల కోసం ఏమాత్రం ఆలోచించలేని మనిషివా నువ్వు? ఈ యొక్క సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ పండగ, యేసు హృదయ పండగ మనకు నేర్పిస్తుంది. నా హృదయం దయాపూరితమైనట్లే మీరు కూడా దయా, ప్రేమ, జాలి కలిగి ఉండండి. నేను మీ కొరకు త్యాగము చేసినట్లే మీరు మీ కుటుంబం కొరకు, మీ పరుల కొరకు త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను మిమ్మందరినీ అంగీకరిస్తున్నట్లుగా, స్వీకరిస్తున్నట్లుగా మీరు కూడా అందరినీ అంగీకరించండి, స్వీకరించండి. యేసు హృదయం మనకు నేర్పుతున్న గొప్ప జీవిత పాఠాలు, విశ్వాస పాఠాలు దేవుని యందు ప్రియులారా. ఓకే, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ ధ్యానాంశం సింపుల్గా చెప్పేస్తా. అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయం. ఓకే, అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయం మనకి ఏం నేర్పిస్తుంది? ముందుగా ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్, నిజంగా జరిగిన సంఘటనతో ప్రారంభిస్తాను. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే గొప్ప పునీతుడు, ఈజ్ ఆల్సో కాల్డ్ ద జెంటిల్ మ్యాన్ సెయింట్, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ యొక్క స్థాపకుడు. దేవుని యందు ప్రియులారా, ఈయన 1586 డిసెంబర్ నెల నుండి 1587 జనవరి నెల వరకు 2 నెలల పాటు భయంకరమైనటువంటి శోధనకు గురయ్యాడంట. టెర్రబుల్ టెంప్టేషన్, ఏ టెర్రబుల్ క్రైసిస్ ఇన్ హిస్ లైఫ్. ఏంటండి అంటే ఆ భయంకరమైనటువంటి శోధన, మొట్టమొదటిగా ఆయన యాంగ్జైటీ కలిగిన వ్యక్తి, ఆతురత, టెన్షన్ కలిగిన వ్యక్తి. చిన్న పని అయితే టెన్షన్ పడిపోతారు, అదొకటి. రెండవది, అతని టెన్షన్కి ముఖ్యమైన కారణం ఆ రోజుల్లో జరుగుతున్న ఒక డిబేట్. ఏంటి ఆ డిబేట్ అంటే, చాలామంది తత్వవేత్తలు, థియోలాజియన్స్ ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నారు. ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్. ఏంటది? ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, దేవాది దేవుడు ఎవరెవరు మోక్షములోకి వెళ్ళాలో రాసేసుకున్నాడు, ఎవరెవరు నరకానికి వెళ్ళాలో రాసేసుకున్నాడు. అంతా రాయబడింది, నా తలరాత అంటారు కదా, రాయబడిపోయింది ఆల్రెడీ. కనుక దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లివింగ్ ఎ గుడ్ లైఫ్. మంచి జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత జీవించినా నీ పేరు పుస్తకంలో ఉంటే మోక్షానికి వెళ్తావు, నీ పేరు పుస్తకంలో వెళ్తే నరకానికి వెళ్తావు, అంతే. ఇలాంటి తప్పుడు బోధ ప్రచారంలో ఉంది. ఈ తప్పుడు బోధతో అనేక మంది మంచి జీవితాలు జీవించడం మానేస్తున్నారు. ఈ తప్పుడు బోధతో అందరూ కూడా ఇష్టాసారం జీవిస్తుండగా ఇతను కూడా క్రైసిస్లోకి వెళ్ళిపోయాడు, ప్రాబ్లంలోకి వెళ్ళిపోయాడు. నా జీవితం వృధాయేనా, నేను ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ జీవిస్తున్న జీవితం వృధాయేనా, దేవా నాకు ఒక మార్గం చూపు, దారి చూపు అని ఎంతో మదన పడుతూ, శోధన పడుతూ జీవితంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న సమయంలో జనవరి నెల 1587లో ఒక దేవాలయంలోకి అడుగుపెట్టాడంట. వింటున్నారు అందరూ?
ఆర్ విత్ మీ? ఓకే. ఒక దేవాలయం అడుగుపెట్టారట. ఇది అమ్మ మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి దేవాలయం. ఆ దేవాలయంకి వెళ్ళగానే అక్కడ అలా పెద్ద ఫోటో, మరియ తల్లి నిష్కలంక హృదయం ఉన్న ఒక పెద్ద ఫోటో అక్కడ కళ్ళం అలా ఉందంట. సో ఈయన అక్కడ కూర్చొని అలా మరియ తల్లి వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకోవాలనిపించింది. చేసుకున్నాడు. ఏమని? దేవా, చచ్చిపోయిన తర్వాత నేను ఎల్లకాలము, నిత్యకాలము, శాశ్వత కాలం నిన్ను ప్రేమిస్తానో లేదో నాకు తెలియదు. అందరూ అంటున్నారు కదా, నా పేరు ఉందో ఉంటే ఉంటాను, లేదంటే లేదని. అయితే ఒక కోరిక, నా కోరిక ఏంటంటే కనీసం ఈ లోకములో జీవించినంతసేపు అయినా నిన్ను మనసారా ప్రేమించే భాగ్యం నాకు ఇవ్వండి. చచ్చిపోయిన తర్వాత నేను మోక్షానికి వస్తానా రానా, నిన్ను ప్రేమిస్తానా ప్రేమించ నాకు తెలియదు. ఒక్క కోరిక, ఈ లోకములో జీవించినంతసేపు, ఈ కొద్ది కాలమైనా, ఈ కొన్ని సంవత్సరాలైనా నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించే వరప్రసాదము నాకు ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడంట. తన జీవితాన్ని అమ్మ మరియ తల్లి తిరుహృదయానికి సమర్పించుకున్నాడట. అయితే అక్కడ చిన్న కాగితం, అందు మీద ఏదో రాసి ఉన్నది, ఒక ప్రార్థన. వీళ్ళు చూస్తే జేసు, పునీత బెర్నార్డ్ గారు దేవమాతను చూచి వేడుకున్న జపం. చెప్పండి చూద్దాం. ఒక్కరైనను మీ వలన చేయ విడవబడినట్టి కన్యకల రాజు కన్యక కరుణాసమ తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి వండర్ఫుల్, వండర్ఫుల్. అందరు గట్టి చేపలు కొడతాం. వెరీ గుడ్. జపం ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు నుంచి రాలే. ఓకే, అది మీ స్పెషాలిటీ, ఇంక మనం ఏం చేయలేం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన ఆయన చెప్పుకొని కొద్దిసేపు అక్కడ నుండి లేచి బయటికి వెళ్ళేసరికి దేవుని యందు ప్రియులారా కంప్లీట్లీ రిలాక్స్డ్. ఆ టెన్షన్ పోయిందంట, ఆ డౌట్లు పోయాయంట, ఈ యొక్క శోధన పోయిందంట. ఇక ప్రశాంతంగా ఈ లోకములో జీవించినంత కాలము నేను దేవుని మనసారా ప్రేమిస్తాను అనుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రీడెస్టినేషన్, ద ఇష్యూ ఆఫ్ ప్రీడెస్టినేషన్ రాంగ్ అని చెప్పి క్యాథలిక్ చర్చ్ ప్రకటించింది. దేవుని యందు ప్రియులారా, లేదు ముందుగానే మన మోక్షానికి వెళ్తామా నరకానికి వెళ్తామా రాయబడలేదు. ఎవరి వారి వారి కార్యములను బట్టి దేవుడు వారిని బహూకరించును. నువ్వు మంచి చేస్తే నీవు దీవెన పొందుకుంటావు, నువ్వు పాపిష్టి పనులు చేస్తే నువ్వు శాపాన్ని పొందుకుంటావు అని అది ఖరారు చేయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, అంటే మరియ తల్లి తిరుహృదయానికి, మరియ తల్లి నిష్కలంక హృదయానికి ఆయన తనను తాను సమర్పించుకొనగా తన శోధనలు తొలగి, తన సమస్యలు తొలగి, తనకు ఒక క్లారిటీ రావడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, కనుక మనము కూడా మనందరము మన జీవితాలను అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయానికి, పాపము లేని ఆ హృదయమునకు సమర్పించుకొని ఆ తల్లి ప్రార్థనా సహాయం మనం పొందాలి. 1942 వాట్ వాజ్ ద టైం? రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఈ దుష్ట ప్రపంచాన్ని పరిశుద్ధ భక్తినాథ 12వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి నిష్కలంక హృదయానికి సమర్పించారు. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది లూకా శుభవార్త 2వ అధ్యాయంలో, ఆమె అవన్నీ తన మనసులో పదిలపరుచుకొనెను. అవన్నీ ఆమె తన మనస్సులో, తన హృదయములో పదిలపరుచుకొనెను. హృదయములో, మరియ తల్లి హృదయములో ఏముంది? నిష్కలంక హృదయం మనకేమి నేర్పిస్తుంది? 3 చిన్న పాఠాలు, ముఖ్యమైన పాఠాలు ఆలకించండి. The Immaculate Heart of Mary teaches us that everything in life is not understood. ఏం చెప్తుంది? నిష్కలంక హృదయం, మరియ తల్లి హృదయం మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటండి అంటే, మన జీవితంలో జరుగుతున్న అన్నీ మనకు అర్థము కావు. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్. ఇట్స్ ఓకే.
దేవుని యందు ప్రియులారా, ఈ మధ్యన ఒక ఇంటికి వెళ్ళాను. ఒక తల్లి క్యాన్సర్ అనారోగ్యంతో బాధపడుతుంది. వృద్ధురాలు, బలహీనంగా ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఈ తల్లి నన్ను అడుగుతుంది, ఫాదర్ గారండి, ఎందుకు దేవుడు నాకు ఈ శోధన ఇచ్చాడు? నో ఆన్సర్, నా దగ్గర సమాధానం లేదు. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ నాట్ అండర్స్టూడ్. మన జీవితంలో మనకు జరిగేదంతా మనకు అర్థము కాదు, అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మరియ తల్లి హృదయం మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం. ఒక యవ్వన బిడ్డ, ఒక యవ్వన తల్లి, బిడ్డలు ఉన్నారు, భర్త చనిపోయాడు హార్ట్ అటాక్తో. ఆ తల్లి అడగొచ్చుగాక, ఫాదర్ గారండి, ఎందుకు నాకు ఇలా దేవుడు చేశాడు? నో ఆన్సర్, బట్ ఇట్స్ ఓకే. మరియ తల్లికి కూడా కన్నికగా ఉంటూ తల్లి కావాలి. ఇది ఎలా సాధ్యం? అర్థం కాలే, కానీ విశ్వసించింది. భర్త ప్రమేయం లేకుండా బిడ్డను కనడం అంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అర్థం కాలేదు, విశ్వసించింది. 9 నెలల గర్భ సమయంలో దండోరా వేశారు, జనాభా లెక్కలకు వెళ్ళండి అని. అర్థం కాలేదు, అయినా విశ్వసించింది. దైవ కుమారుడు కడుపులో ఉంటే సత్రంలో చోటు లేకపోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే? అర్థం కాలేదు, అయినా విశ్వసించింది. బిడ్డను కని పొత్తిగుడ్డల్లో చుట్టి అక్కడ పెడితే హేరోదు కత్తితో వస్తున్నాడు, క్రూరమైన సైనికులు వెంటాడుతున్నారు. అర్థం కాలేదు, అయినా విశ్వసించింది. శుభమాని దేవాలయానికి వెళ్తే, శుభమామని దేవాలయానికి దీవెనలు పొందుకోవడానికి వెళ్తే అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు. అక్కడ సిమియోను అంటున్నాడు, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అర్థం కాలేదు, విశ్వసించింది. ఐగుప్తులో అన్యుల వలె, స్ట్రేంజర్స్ వలె జీవించడం వలసి వచ్చింది. అర్థం కాలేదు, విశ్వసించింది. తన జీవితంలో, మరియ తల్లి జీవితంలో ఎన్నో అర్థం కాని ప్రశ్నలు, కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. షీ వాస్ ట్రస్ట్ఫుల్లీ, షీ వాస్ ట్రస్టింగ్ ద లార్డ్, షీ వాస్ ఒబీడియంట్ టు ద లార్డ్. దేవుని విశ్వసించింది, దేవునికి విధేయించింది. మన జీవితాలలో నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ క్యాన్సర్, నాకే ఎందుకు ఈ నడుము నొప్పి, నాకే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, నాకే ఎందుకు ఈ జబ్బులు? మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్నలు నీకు అర్థం కావు, నాకు అర్థం కావు. అయినా దేవుని యందు విశ్వాసం ఉంచడం మన కర్తవ్యం, దేవునికి విధేయించడం మన కర్తవ్యం అని తల్లి మరియ నిష్కలంక హృదయం మనకు బోధిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, ఈ తల్లి హృదయం, నిష్కలంక హృదయం మనకు నేర్పుతున్న రెండవ ముఖ్యమైన పాఠం, పెయిన్ అండ్ సారో ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. మనందరి జీవితాలలో నొప్పి, బాధ, దుఃఖము, కష్టము సర్వసామాన్యము. ఇది మనం గుర్తించాలి. నాకే కష్టమా? లేదు, అందరికీ ఉంది కష్టం. నాకే నొప్ప? అందరికీ ఉంది నొప్పి. నాకే ఈ బాధ? అందరికీ ఉంది ఈ బాధ. పాప ఫలితం, పాపము యొక్క వేతనం ఇవన్నీ కూడా దేవుని యందు ప్రియులారా, నోబడీ కెన్ ఎస్కేప్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ సిన్లెస్. ద హోల్ వరల్డ్ ఈజ్ సిన్లెస్. ప్రపంచం నుండి పాపం పోయినప్పుడే ఈ రోగాలు పోతాయి. పాపం లేని ప్రపంచంలోనే రోగాలు, దుఃఖము, బాధ ఉండదు. పరలోకం గురించి దర్శన గ్రంథం చెప్తుంది. అక్కడ దుఃఖము కానీ, చీకటి కానీ, ఏడుపులు కానీ, బాధ కానీ, రోగము కానీ ఏమీ ఉండదు. సదాకాలము సంతోషము, ఆనందమే. ఎందుకంటే పాపము లేదు. మానవాళి, సర్వ ప్రాణవాళి పాపములో జీవిస్తూ ఉండగా
ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ రోగము, ఈ బాధలు, ఈ అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా సర్వసామాన్యం. మరియ తల్లి జీవితంలోని ఎన్నో సమస్యలు. కుమారుడు తప్పిపోవడం ఎంత బాధపడిందో దేవుని యందు ప్రియులారా. కుమారుడు ఇంకా దైవ సేవ ప్రారంభించలేదు. భర్త చనిపోయాడు. జోజప్ప గారు విడో, షీ బికేమ్ ఏ విడో, విధవరాలయ్యింది మరియ తల్లి. గుర్తుంచుకోండి, నేను ఒక్కడినే విధవడిని, నేను విధవరాలని ఒకడనో. మనందరికీ తల్లి అయిన మరియ తల్లి కూడా ఒంటరిగా మిగిలిపోయారు. మరియ తల్లి కూడా విధవరాలయ్యారు. ఈ నొప్పి, ఈ బాధ భరించింది తల్లి మరియ. తన కుమారుడు ఇలా సువార్తను ప్రకటించాడో లేదో పుకార్లు వచ్చేస్తున్నాయి. ఏమని? పిచ్చివాడు, త్రాగుబోతూ, తిండిపోతూ, పాపాత్ములకు స్నేహితుడు. ఎన్నెన్ని మాటలు విన్నాదో తల్లి మరియ తన కుమారుని గురించి. అన్నీ కూడా అర్థం కాలేదు. ఈ నొప్పి, ఈ బాధను భరించింది. తన కుమారుడు దేవుని యందు ప్రియులారా సిలువను మోస్తుండగా కల్లారా చూసిన తల్లి ఎన్ని బాధలు, ఎంత బాధపడిందో, ఎంత బాధ అనుభవించిందో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మన జీవితంలో నొప్పి, బాధ, కష్టం సర్వసామాన్యం. వాటితో పాటు ప్రభుని ప్రేమిద్దాం. నన్ను అనుసరించేవాడు తన అనుదిన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. మర్చిపోకండి ప్రియులారా. మరియ తల్లి హృదయం నేర్పుతున్నది, జీవితంలో బాధలు, కష్టాలు సామాన్యమే. వాటితో కలిసి ముందుకు నడుద్దాం. యేసు బాటలు నడుద్దాం. యేసును ప్రేమిద్దు నడుద్దాం. దేవుని యందు ప్రియులారా. ఓకే, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మరియ తల్లి నిష్కలంక హృదయం మనకు నేర్పుతున్న మరొక ముఖ్యమైన పాఠం, ఫోకస్ ఆన్ డూయింగ్ గాడ్స్ విల్. దట్ విల్ అలోన్ బ్రింగ్ గ్రేటెస్ట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని చిత్తం నెరవేర్చడమే మన జీవిత గమ్యం, మన జీవిత లక్ష్యం, మనందరి కర్తవ్యం అన్న సత్యం మరి తల్లి చెప్తుంది. ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. మనకి కూడా దేవుని చిత్తమును నెరవేర్చాలన్న ఒకే ఒక ఆకాంక్ష మనకు కలిగి ఉండాలి. అటువంటి ఆకాంక్షతో, కోరికతో జీవిద్దాం తల్లి మరియ చేస్తున్నట్లుగా దేవుని యందు ప్రియులారా. ఓకే, తిరుహృదయం 3 పాఠాలు, నిష్కలంక హృదయం 3 పాఠాలు. 1, జీవితంలో సంభవిస్తున్న సంఘటనలన్నీ అర్థం కావు, అయినా దేవుని ప్రేమించండి, దేవునికి విధేయించండి. కష్టము, నష్టము, బాధ జీవితంలో సర్వసామాన్యం. వాటిని ఎత్తుకొని ప్రభుని ప్రేమించండి. 3వదిగా, ఎన్ని కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా దేవుని చిత్తమును నెరవేరుస్తూ ముందుకు సాగుదాం అన్నది అమ్మ మరియ తల్లి నిష్కలంక హృదయం మనకు నేర్పుతుంది. ప్రభు మనలను దీవింతురుగాక. యేసు తిరుహృదయం, అమ్మ మరియ నిష్కలంక హృదయం సదా మనకు తోడుగా నిలుచునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.